రాజీనామా చేయాలి. విద్యార్థుల జీవితాలతో చెలగడబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ పై వెంటనే వద్దురా నాయన రాజీనామా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి. పేద బడుగు బలైన విద్యార్థుల జీవితాలతో చెలగడబడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పేద విద్యార్థులతో ఇదేమి రాజ్యం విద్యార్థులతో చెలగాటమా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా వద్దురా నాయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజుల్లో 50కి పైగా ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈ ప్రభుత్వమే కారణం. ఇన్ని రోజులతో కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏ విద్యార్థిని గురించి ఆలోచించి ఏ విద్యార్థి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. దీనికి పరిష్కారం దృష్టి ఏ రాజకీయ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా ఈ సీఎం కూడా దీనిపైన ఎవరు కూడా మాట్లాడలేరు. దీనికి వెంటనే పరిష్కారం చూపించాలి. లేని ఎడల రానున్న రోజుల్లో ఏదైతే కేసీఆర్ పట్టిన గతి ఈ ప్రభుత్వాన్ని కూడా పడతాయని చెప్పేసి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలు ఇంతవరకు కూడా ఎక్కడా కూడా పరిష్కారానికి దాఖలు లేకుండా పోయింది. ఈ యొక్క నిరసన ప్రోగ్రాం ఎందుకోసం అంటే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 66 ఫుడ్ పాయిజన్ జరిగినాయి. నిరంతరంగా జరిగినటువంటి స్కూల్లోనే మొన్నటికి మొన్న నారాయణపేట మంగళూరు అనే ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూల్లో వరుసగా 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరగడం ఎంత బాధాకరమో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఈరోజు మనకు కళ్ళకన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి పెద్దాపూర్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతూ ఉంటే ఇక్కడ నామమాత్రంగా ఉప ముఖ్యమంత్రి వచ్చి స్పందించి గురుకులాలకు మళ్ళీ ఒక వసతులను మెరుగుపరిచి విద్యార్థులకు ఈ యొక్క చావులకు దగ్గరగా వెళ్లకుండా మేము చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిర్రు. అయ్యా మీరు యొక్క హామీలు ఈ యొక్క మాటలు కేవలం పేపర్ల ప్రకటనకే పరిమితం అయితే లేకపోతే ఈ యొక్క విద్యార్థులకి న్యాయం చేసే వరకు ముందుకెళ్తామని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే గురుకుల విద్యార్థులకు నిరంతరం ఫుడ్ పాయిజన్ వేదిక కావచ్చు, అదేవిధంగా పాము కాటుతో అనేక మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వము నాణ్యమైనటువంటి
ఫుడ్ అందిస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు ఈరోజు కాంట్రాక్ట్ ఇవ్వడం లేదు. కేవలం ఎవరైతే బడ్జెట్ తక్కువ చూపించి విద్యార్థులకు నాసి రకమైనటువంటి భోజనం అందిస్తారో వాళ్ళకే ఈరోజు అధికారులు కొమ్ము కాసి ఈరోజు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే నాణ్యమైనటువంటి భోజనం అందిస్తారో వాళ్ళకే ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళకి కాంట్రాక్ట్ అందించాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా యొక్క ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ జగిత్యాల కేంద్రంగా మొన్నటికి మొన్న ఇక నగరూరులో ఉన్నటువంటి హై స్కూల్లో గురుకుల విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా కస్తూర్బా గాంధీలో కావచ్చు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇంతకుముందు మంత్రిగా పనిచేసినటువంటి జీవన్ రెడ్డి కావచ్చు ఎందుకు స్పందిస్తలేడు? మీ ప్రభుత్వం కదా, మీ ప్రభుత్వంలో కనీసం ఈ యొక్క విద్యార్థులు న్యాయం చేయడం దేవుడరు, కానీ ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. మీరందరూ కూడా రాజీనామా చేసి సిగ్గుచేటు అందరూ కూడా గాజులు కూర్చోవాలి. తప్పకుండా ప్రతి ఒక్క మంత్రి కూడా మీకు చదవకపోతే పూరి విద్యార్థుల కేంద్రంగా మేమందరం కూడా ఒక కమిటీ వేసుకొని మేమే గురుకుల విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు తప్పకుండా ఉద్యమాలను చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క సెక్రటరీ కావచ్చు, నీ యొక్క అసెంబ్లీ కావచ్చు తప్పకుండా ముట్టిస్తామని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ యొక్క రోజులు నీ దగ్గర పడ్డాయి, గుర్తుపెట్టుకో. కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో అదే గతి నీకు కూడా పడదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు రాకేష్, ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి.